హలో వైటీ ఫ్యామిలీ. సో వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసరికి ఏంటంటే సీమంతంలో పార్ట్గా రిటర్న్ గిఫ్ట్ గురించి అయితే చూపించబోతున్నాను. సో ఈ రిటర్న్ గిఫ్ట్స్ కేవలం ఏంటంటే నేను అలా ఇచ్చేసాను ఇలా ఇచ్చేసానని చెప్పడానికి కాదు. కాకపోతే ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు ఓకే గిఫ్ట్స్ ఇలా మనం క్యూరేట్ చేసుకుని మనకు మనమే ఇవ్వడానికి ఇలా కూడా ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు చూపిస్తున్నాను. ఆల్రెడీ నా ఫస్ట్ సీమంతానికి నేను రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఒకటైతే షేర్ చేశాను. అది వీలైతే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకున్నారో అని లింక్స్ అడుగుతూ ఉంటారు. సో ఈసారి ఏంటంటే అన్నీ ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో కొన్ని తీసుకున్నాను, ఆన్లైన్లో కొన్ని తీసుకున్నాను. సో ఎలా తీసుకున్నాను అండ్ ఓవరాల్గా అంటే ఒక గిఫ్ట్ వెళ్ళేసరికి అసలు నాకు ఎంత ప్రైస్ పడింది అని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఏంటంటే ఈ డెకరేషన్ ఇవి అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. లుక్ అయితే నాకు కూడా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం 12 దాటింది. అయినా సరే రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా వీడియో తీయాలి అని ఇంటెన్షన్తో పెట్టుకుని కూర్చున్నాను ఇప్పటి వరకు ప్యాక్ చేయకుండా. సో చలో అసలు ఏమున్నాయి అన్నది చూపిస్తాను రండి. ఈ గిఫ్ట్లో ఎస్పెషల్లీ ఏంటి అంటే లేడీస్కి బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం గుర్తొచ్చేటట్టు నేనైతే అలా అనుకుని ఎప్పుడు గిఫ్ట్ తీసుకుని అలానే తీసుకుంటాను. అంటే గిఫ్ట్ ఐటమ్ అంటే ఏదో తీసుకుని పక్కన పాడేసేది కాకుండా సో తీసుకుని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి అన్నది నా ఇంటెన్షన్ అనమాట. సో ఏం తీసుకున్నాను అని చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ పోట్లీ బ్యాగ్స్ అండి. సో మేజర్ గిఫ్ట్ కింద ఇచ్చే ఐటెం కూడా ఇదే అనమాట. సో ఇవి నేను మీషోలో తీసుకున్నాను. మనకి ఆఫ్లైన్ కంటే కూడా మీషోలో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి. ఇవి టోటల్గా 6 కలర్స్ వచ్చినాయి అనమాట. సో పోట్లీ బ్యాగ్ అంటే ఇలా అయితే వస్తుంది అనమాట. సో లేడీస్కి బాగా నచ్చుతుంది. అంటే లైక్ ఏమైనా చిన్న చిన్న అకేషన్స్ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుంది అన్నట్టు ఇలా తీసుకున్నాను. సో ఇవి కాంబో ఆఫ్ 6 అనమాట. అంటే మనకి 6 డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి. 6 కలర్స్ ఏమంటే ఈ బ్లూ ఒకటి వచ్చింది, గోల్డ్ కలర్ ఒకటి వచ్చింది, గ్రీన్ వచ్చింది, బ్లాక్, రెడ్ అండ్ పింక్. సో ఇలా కాంబోలో అయితే వచ్చిందనమాట. సో నాకు కావాల్సిన క్వాంటిటీలో నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసేసుకున్నాను. సో ఇది ఆల్మోస్ట్ మనకి 60-65 రూపీస్ అలా ఆ ప్రైస్ రేంజ్లో పడినట్టుంది పర్ పీస్ వచ్చేసరికి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అనమాట నేను తీసుకున్న దాంట్లో. ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ అయితే యాడ్ చేసుకునేటట్టు అయితే పెట్టాను అనమాట. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇలా బీట్స్ చైన్ ఒకటైతే తీసుకున్నాను. ఇవి మల్టీ కలర్ అనమాట. ఇది కూడా నేను కాంబోలో మీషో నుండి ఆర్డర్ చేశాను. నాకు బయట ఆఫ్లైన్లో కూడా చూశాను బట్ చాలా ప్రైస్ అయితే పడుతుంది. ఒక సింగిల్ స్ట్రాండ్ ఉన్నదే చాలా ప్రైస్ అయితే చెప్పారనమాట. సో నేను అందుకనే మీషో నుండి అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా డిఫరెంట్ కలర్స్ మొత్తం ఇవి 12 వచ్చినట్టు ఉన్నాయి. 12 డిఫరెంట్ కలర్స్ అనమాట. సో క్వాలిటీ కూడా నాకు ఓకే అనిపించింది. సో ఎప్పుడైనా సరే గిఫ్ట్స్ అనేసరికి అప్పటికప్పుడు బుక్ చేసుకునే దానికంటే కూడా అడ్వాన్స్గా అట్లీస్ట్ ఒక 15 days అడ్వాన్స్గా, అంటే మనం ఆన్లైన్లో బుక్ చేస్తున్నామంటే అవి మనకి రావాలి, వచ్చిన తర్వాత మనకి నచ్చాలి. సో ఇన్ని ఉంటాయి. ఒకవేళ అది సెట్ కాలేదంటే దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి కాబట్టి కొంచెం అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. సో ఇది ఐటమ్ నెంబర్ 2 లెక్క అనమాట. ఇది మన బ్యాగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. దాంతోపాటు లేడీస్కి బాగా నచ్చేవి ఇయర్ రింగ్స్ కూడా. సో ఇయర్ రింగ్స్ కూడా ఒక జత అయితే తీసుకున్నాను. సో లాస్ట్ టైం చాలా చిన్న స్టడ్స్ తీసుకున్నాను, అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. సో ఈసారి ఇలా పర్ల్ డ్రాప్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవి వచ్చేసరికి బయట స్టోర్ నుండి తీసుకున్నాను. నాకు క్వాలిటీ ఇది బాగా నచ్చింది. సో ఆన్లైన్ వాటితో కంపేర్ చేస్తే ఇది బాగా అనిపించి ఇవైతే నేను చూస్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ గిఫ్ట్ నెంబర్ 3. బ్యాగ్ 1 అయితే, చైన్ 2 అండ్ ఇయర్ రింగ్స్ 3 అనమాట. సో ఇది కూడా అండ్ యాజ్ వెల్ బిందీస్ బుక్ కూడా ఒకటైతే తీసుకున్నాను అనమాట. సో ఈచ్ పర్సన్కి ఒక్కొక్కటి వెళ్ళేటట్టు.
సో ఇది కూడా గిఫ్ట్లో ఒక పార్ట్గా అయితే యాడ్ చేసేస్తాం. అండ్ ఆ తర్వాత సీమంతం అనేసరికి బ్యాంగిల్స్ అన్నవి చాలా స్పెషల్. యాక్చువల్లీ లాస్ట్ సీమంతానికి నిజంగా నేను బ్యాంగిల్స్ వేయడం అయితే మిస్ చేశాను అనమాట. అండ్ నాకు మైట్ బి నేను థింక్ చేయడంలో నాకు అసలు బ్యాంగిల్స్ యాడ్ చేయాలి అన్న ఇంటెన్షనే నాకు అసలు రాలేదు. చాలామంది కామెంట్స్లో పెట్టారనమాట, సీమంతం కదా బ్యాంగిల్స్ యాడ్ చేసి ఉంటే చాలా బాగుండు అని. సో నేను వచ్చేసరికి ఇలా పింగాణి బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అగైన్ ఇది బయట స్టోర్లో కానీ లేదంటే ఎగ్జిబిషన్స్ ఇలాంటి చోట దొరుకుతాయి. సో మనకి 30-35 రూపీస్ అయితే పడుతుందన్నమాట. బట్ మీషోలో తీసుకునేసరికి లైక్ 22 రూపీస్ అట్లా పడినట్టుంది పర్ పెయిర్. సో వీటితో పాటు ఒక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అయ్యా ఇది ముందుగానే చెప్పాలి, పసుపు కుంకుమ శుభకార్యం కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ అన్నది ఇస్తూ ఉంటాం కదా. సో ఇలా తాంబూలం లాగా ఉన్న ఈ ప్యాటర్న్ అయితే నేను తీసుకున్నాను అనమాట. లాస్ట్ టైం యాక్చువల్లీ చాలా క్యూట్ బ్యాగ్స్ తీసుకున్నాను. చాలామంది లింక్ అడిగారు, ఇప్పటికీ కూడా ఆ బ్యాగ్స్ గురించి లింక్ అడుగుతూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ముందు దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఉండాలి కదా ఐటమ్ అన్నది, అందుకని ఇలా అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఎలాగో పచ్చటి తాంబూలం అన్నది కూడా యాడ్ చేస్తాము. అండ్ దాంతోపాటు యాజ్ వెల్ ఇది కూడా, అండ్ యాజ్ వెల్ హెయిర్ బ్యాండ్స్ అనమాట. చెప్పాను కదా లేడీస్ని దృష్టిలో పెట్టుకుని తీసాము అని. సో హెయిర్ బ్యాండ్ కూడా ఒకటి, అండ్ యాజ్ వెల్ బ్లౌజ్ పీసెస్ కూడా నేను ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాను. సో చక్కగా ఇలా బ్రొకేడ్ బ్లౌజెస్ అనమాట, మనకి మల్టీ కలర్లో అయితే వచ్చేస్తుంది. సో నాకు కావాల్సిన క్వాంటిటీలో ఈ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. అగైన్ ఈ బ్లౌజ్ పీసెస్ నేను మీషో నుండి ఆర్డర్ ప్లేస్ చేసేసాను. సో ఈ బ్లౌజ్ పీస్ కూడా మన గిఫ్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో వీటితో ఏంటంటే ఒక పర్సన్కి వెళ్ళే గిఫ్ట్ ఐటమ్స్ అయితే వెళ్ళిపోయినట్టే. దాంతో పాటుగా మనం ఇచ్చేది ఏంటంటే స్వీట్. సో స్వీట్ కూడా ఏంటంటే అడిషనల్గా కవర్స్ అయితే తీసుకుని సో కవర్తో అయితే యాడ్ చేయబోతున్నాను. సో ఈసారి నా సీమంతానికి గిఫ్ట్ని ఇలా బ్యూటిఫుల్గా సింపుల్గా క్యూరేట్ చేసుకున్నాను. సో ఎలా అనిపించింది అన్నది కామెంట్స్లో చెప్పండి. అండ్ యాజ్ వెల్ నాకు ఇలా ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చేదానికి నాకు దగ్గరగా పడిన అమౌంట్ వచ్చేసరికి 225 రూపీస్ అలా పడుతుందండి. సో పర్ గిఫ్ట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వెళ్తున్నాయి, అంటే ఏదో గిఫ్ట్ అంటే ఒక ఐటమ్ కాకుండా మల్టిపుల్ ఐటమ్స్ అయితే వెళ్తున్నాయి అన్న ఇంటెన్షన్తో నేను ఇలా సరదాగా అయితే చేసుకున్నాను. సో నా ఐడియా ఎలా ఉందన్నది కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా అంటే మన ఇంట్లో ఫంక్షన్స్ అంటే బేసికలీ స్టీల్ ఐటమ్స్ అన్నవి ఇస్తూ ఉంటాము. సో ఈసారి దాన్ని అయితే అవాయిడ్ చేసేసారనమాట. ఇంకా అది కూడా పెట్టుకుంటే బడ్జెట్ అన్నది నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువైపోతుంది. సో దిస్ ఈజ్ అండర్ మై బడ్జెట్ అనమాట. సో ఎప్పుడైనా గిఫ్ట్ మనం అనుకుంటున్నప్పుడు సో మన బడ్జెట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ మేము కూడా ఏంటంటే సో మెనీ గిఫ్ట్స్ అంటే ఎక్కువ మందికి ఇచ్చేదైతే నేను ఇంకా బాగా ఆలోచించేదాన్ని. బట్ ఏంటంటే ఇది జస్ట్ ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్లో మాత్రం జరుగుతున్నది మాత్రమే అనమాట. సో గిఫ్ట్ కూడా నాకు ఇంతవరకు ఓకే అని ఇలా తీసుకున్నాను. సో ఐ హోప్ నా ఐడియాస్ మైట్ బి సీమంతం కోసం అనే కాదు, లేదు పూజ లేదంటే సమ్ అదర్ అకేషన్స్కి లేడీస్కి ఇలా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. మీ ఆలోచన నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్.